హలో అండి. ఇక్కడ నెక్స్ట్ మనకొచ్చేసరికి ఈ సైబర్‌లా లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 యాక్ట్. ఫస్ట్ వచ్చేసరికి మనకి లీగల్ రికగ్నిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. అంటే లైక్ ఏంటంటే మనం స్కానర్డ్ కాపీస్ ఒక్కోసారి జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు పెడతాం. అది వ్యాలిడ్. లీగల్ రికగ్నిషన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఒక్కోసారి సిగ్నేచర్ కూడా సేమ్ అలా డీఎస్ అంటాం కదా! డిజిటల్ సిగ్నేచర్ అది కూడా వ్యాలిడ్ మనకి. చెప్పేది సెక్షన్ నంబర్ 4, 5 ఈ రెండు మనకి. నెక్స్ట్ పెనాల్టీస్, కాంపెన్సేషన్ అండ్ అడ్జుడికేషన్. పెనాల్టీ అండ్ కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఏదైనా ఒక కంప్యూటర్ సిస్టమ్‌లో ఏదైనా డేటా ఎవరైనా డిలీట్ చేయడం ఇటువంటివి ఏమైనా చేశారనుకోండి దానికి ఏంటనేసి. ఓకేనా? నెక్స్ట్ దానికి అలా చేసినప్పుడు వచ్చిన చేసిన వాళ్ళకి కాంపెన్సేషన్ చూడండి. కాంపెన్సేషన్ ఫర్ ఫెయిల్ ప్రొటెక్ట్ డేటా. మన డేటాని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. చేయలేకపోతే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. చేసినందుకు ఒకటి పెనాల్టీ ఫర్ కాంపెన్సేషన్ డ్యామేజ్. అంటే సిస్టమ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసినందుకు సెక్షన్ 43. అలా దొంగతనం చేసినందుకు చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ప్లస్ ఎవరిదైతే డేటా ఇస్తామో వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోయారు కదా! అది 43A అనమాట మనకి. ఇప్పుడు ఇలా చేస్తారు కదా! వాళ్ళకి అఫెన్స్‌లు ఏంటంటే మనకి చాప్టర్ నెంబర్ 11 చెప్తుంది. ఈ చాప్టర్ ఏం చెప్తుంది మనకి? ట్యాంపరింగ్ విత్ కంప్యూటర్ సోర్స్ డాక్యుమెంట్. కంప్యూటర్లో ఉన్న డేటా ట్యాంపర్ చేయడం. లైక్ ఐటీ ఎంప్లాయీస్ ఇంకెవరైనా హ్యాక్ చేయడం అవి అన్నీ 65. అలా కాకుండా 6 ఏం చెప్తుంది? కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్స్ అనమాట. ఏంటంటే కంప్యూటర్ అని చెప్పి అఫెన్స్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ డిస్ఆన్ రిసీవింగ్ ద కంప్యూటర్ రిసోర్స్ కమ్యూనికేటింగ్ డివైసెస్. పనిష్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ థెఫ్ట్. పనిష్మెంట్ ఫర్ చీటింగ్ బై పెర్సోనేషన్ బై యూజింగ్ ద కంప్యూటర్ రిసోర్స్. పెర్సోనేషన్ బిఫోర్ అనుకున్నాం కదా! వాటిలాగా ఇంకొకటి ఎవడైనా అలా దాన్ని వాడి తీసుకొని చేయడం. పనిష్మెంట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇలా ఉండి పాడు చేస్తే ఏంటి? పనిష్మెంట్ ఫర్ సైబర్ టెర్రరిజం ఎలా ఉంటుంది? ఓకేనా? నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ పబ్లిషింగ్ ద ట్రాన్స్మిట్ ద ఆబ్సెంట్ మెటీరియల్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫామ్. ఇదేంది? నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ పబ్లిషింగ్ ద ట్రాన్స్మిటింగ్ మెటీరియల్స్ కంటెంట్ ద సెక్సువల్. సో ఇవన్నీ కూడా ఇవేవైతే ఉన్నాయో మనకి ఏదైతే 65 నుంచి 67 సైబర్ క్రైమ్స్ అనమాట మనకి ఇవి. ఓకేనా? 67 ఏ నుంచి చూడండి. పబ్లిష్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెటీరియల్ కంటెంట్ సెక్సువాలిటీ లైక్ ఈ పార్న్ వీడియోస్ ఇవి ఉంటాయి కదా ఆ సైట్ అవి చేయడం ఇదనమాట. 16B ఏం చెప్తుంది మనకి? పబ్లిషింగ్ ట్రాన్స్మిటింగ్ మెటీరియల్ డిస్ప్యూట్ చిల్డ్రన్. ఈ చిన్నపిల్లల సెక్స్ లేకపోతే వాళ్ళ అటువంటి ఎడిట్ అయినవి ఇవి పబ్లిష్ చేయడం మనకి. అవి ఎలా అంటే ప్రిజర్వేషన్ రిటెన్షన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఈ ఏదైతే చూడండి ఇది ప్రిజర్వేషన్ అండ్ రిటెన్షన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్మీడియట్స్ అని చెప్పాను. ఇది కూడా సేమ్ దాని రిలేటెడ్ ఉంది. తర్వాత పవర్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద గివ్ డైరెక్షన్స్. ఓకే. నెక్స్ట్ ఇది మనకి ఈ సెక్షన్ మనకి ఏం చెప్తుందంటే మనకు చూడండి ఈ 68 నుంచి 69 పవర్ ఆఫ్ ద ఇష్యూ డైరెక్షన్స్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఆఫ్ ద మానిటరింగ్ డిసెప్షన్ అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఎనీ కంప్యూటర్ రిసోర్స్. పవర్ టు ద ఇష్యూ డైరెక్షన్ ఆఫ్ బ్లాకింగ్ ఫర్ పబ్లిక్ యాక్సెస్. అంటే ఇప్పుడు కొంతమంది అటాకర్స్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏమైనా పాడు చేస్తారంటాం కదా. సో అప్పుడు వాడు ఫోన్ కాల్స్ మెసేజ్లు ఇవన్నీ మనం ట్యాప్ చేసి పెట్టామంటాం కదా వాడిని. అవి 69, 69A, 69B అనమాట మనకి ఆ సెక్షన్స్. క్లియరా? ఇక్కడ ఉంది చూడండి. పెనాల్టీ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్సిటీ అండ్ ద ప్రైవసీ. ఇలా అనుకున్నప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షనే మనకి. పెనాల్టీ ఏమవుతుంది? మన కాన్ఫిడెన్స్‌ని ఎవడైనా అది పాడు చేస్తే బ్రీచ్ అంటే బ్రేక్ అవ్వడం. లాస్ట్ అనుకున్నాం కదా! బ్రీచ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అనుకున్నాం కాంట్రాక్ట్‌లో. సో బ్రీచ్ అంటే బ్రేక్ అనమాట. బ్రేక్ చేస్తే ఏంటనేది అది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ లయబిలిటీ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఇన్ సర్టెన్ కేసెస్ లైక్ సోషల్ మీడియా, యూట్యూబ్ లైక్ ఫేస్‌బుక్ వీటిలో మనకి లైక్ అన్‌యూజువల్‌వి ఇలా సెక్సువల్ కంటెంట్స్ వస్తే వాళ్ళేం మనకేం ఫోన్ చేసి అలా ఏమి ఉండదు. వాటిలో వాళ్ళు రిమూవ్ చేస్తారు ఆటోమేటిక్‌గా. అది సెక్షన్ నంబర్ 79 అనమాట మనకి. క్లియరా?